మానవునికి సాటి కావు. దేవుడు ఆలోచన చేశాడు. ఒకవేళ చూడండి, ఈ జంతువులలో ఒకదాన్ని మానవునికి మ్యారేజ్ చేస్తే జంతువులు వాటికి ఆత్మ ఉండదు. దేవుడు వాక్యంలో ఏమని రాయబడ్డది? బైబిల్ అంతట్లో దేవుడు వాటిని ప్రేమిస్తున్నాడు, కానీ వాటికి ఆత్మ. ఒక సింహాన్ని మానవునికి సహాయకారిగా ఇచ్చాడు అనుకో దేవుడు, ఆ సింహం ఎంత ఉన్నాడు మానవుని గురించాడు. ఒక పామును ఒక సహాయకారిగా ఇచ్చాడు అనుకో, ఆ పాము ఎంత ఉన్నాడు కాటేసి. కానీ దేవుని ఆలోచనలో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, అంటే ఒక స్త్రీని ఇలాంటి ఈ పురుషుని అర్థం చేసుకొని ఇతన్ని ప్రేమించి ఇతనితో సంసారం చేసే ఒక మనిషి కావాలి అనే ఆలోచన చేసి అలాంటి మనస్సు కలిగినటువంటి ఒక స్త్రీని దేవుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక పట్టణంత తీసి దాని మాంసంతో కూర్చి వేసి ఆ ఎముకలో నుంచి ఆ మాంసం కొంత తీసుకొని ఇది నరులోని తీయబట్టి కనుక నాది అనబట్టి, ఇది కేవలం ఆదాము హవ్వలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి వివాహం కూడా దైవ నిర్ణయమే. కొంతమంది ఈ మధ్య నేను ఒక వెడ్డింగ్ కార్డు చూశాను, వారు నాస్తికులు. క్రీస్తు పూర్వం 1000లోనే అంతకంటే ముందు కూడా ఉన్నారు, కానీ దావీదు కాలంలో 14వ కీర్తన 10వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకోరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు. ఈ మధ్యలో పెద్ద ప్రొఫెసర్ బాబా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ ప్రొఫెసర్ ఒక కార్డు పంపించాడు, అదేంటంటే మ్యారేజ్ ఈజ్ నాట్ డివైన్ డెసిషన్. వివాహం అనేది దేవుని నిర్ణయం కాదంట. ఎంత మూర్ఖులు ఈ లోకంలో. యూరోపా కీర్తనలో చూస్తే అక్కడ ఒక చక్కటి మాట రాయబడ్డది. ఏంటి అంటే మానవులందరూ కూడా దేవుని ద్వారా సృజించబడ్డారని చెప్పి భక్తులు అక్కడ తెలియజేస్తూ ఉంటే, యూరోపా కీర్తనలో అక్కడ అతను తెలియజేసే మాట ఏంటి అంటే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించారు. పుట్టినోడు సేవలు రాయబడ్డది, మనల్ని మనమే సృజించుకోవడం. ఆ మూర్ఖుడు, ఆ తెలివి లేనివాడు, ఆ జ్ఞానం లేనివాడు, ఆ పశుప్రాయుడు ఆయన అంటున్నాడు, మ్యారేజ్ ఈజ్ నాట్ డివైన్ డెసిషన్. వివాహం దేవుడి నిర్ణయం కాదంట. మరి ఎవరు చేశారు వివాహాన్ని? ఎంత స్పష్టంగా మానవుడు ఎలా తయారు చేయబడ్డాడు? 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయు మొదల నరుడు జీవవాయు. మానవుని తయారు చేసింది దేవుడే. ఆ మానవుడు ఏదైతే తోటను పరిపాలించడానికి 15వ వచనంలో దేవుడైన యెహోవా ఏదైతే తోట వేసి ఆదామును అందులో ఉంచి తోట సేద్యపరచుటకును దాన్ని కాచుటకును ఉంచారు. అయినప్పటికీ కూడా ఏమన్నా మీకు వినిపిస్తుందా? నేను మాట్లాడే మాటలు మాట్లాడతాను బోర్డు కాసేపు. అప్పుడు ఆ ఆదాము హవ్వల ద్వారా సర్వలోకము కూడా ఈ లోకానికి వచ్చింది. 1వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలని చెప్పాడు. 1వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాటలు అదే మాట నోవహుతో కూడా చెప్పాడు. 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించడం ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడాన్ని లోపరుచుకోండి. అన్నిటినీ కూడా దేవుడు మానవుని యొక్క పాదముల కింద ఉంచాడు. 8వ కీర్తనలో చెప్తారు. అన్నిటినీ కూడా కలగ చేసి మానవునికి బహుమానంగా ఇచ్చాడు. మరలా నోవాతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, జలప్రళయం తర్వాత 9వ అధ్యాయంలో మరలా చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది 9వ అధ్యాయం 1వ వచనం భూమిని నింపుడి. ఈ లోకమంతా కూడా ఆయన సృష్టి. క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ఆయన మంచి వారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఈ లోకంలో ఆయన చేతి పని చేసి
వివాహం మొట్టమొదటిగా ఆదాము ద్వారా ప్రారంభించబడినది. ఆ సంస్థను స్థాపించినటువంటి వాడు సాక్షాత్తు దేవుడే. అది నేటి వరకు కూడా ఆదికాండం 2:24 మొదలుకొని, కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచిపెట్టి భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. అదే మాట యేసు ప్రభువు మత్తయి సువార్త 19:5-7, మార్కు సువార్త 10:7, ఎఫెసీ పత్రిక 5:32 అదే మాట చెప్పాడు. వారి ఆలోచనలు ఎదిన నుండి బాలు రాజకుమారి మీరు వాక్యం చదవాలి, అనుదినం ఇక్కడ చూడాలి, వాక్యం అనుదినం చదవాలి, దేవుని అర్థం చేసుకుంటూ మిమ్మల్ని కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీ పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, మీరు రాబోయే దినాల్లో ఎలా జీవించాలి బైబిల్ తెలియజేస్తుంది. భార్య భర్త సంబంధము, తండ్రి కుమారుడి సంబంధము, తండ్రి కుమార్తె, పొరుగువాడు, పరదేశి, అధికారి, పాఠశాలి, ప్రతి ఒక్కరి గురించి రాయబడ్డది. మన జీవితాలను కట్టుకోవాలి అంటే ఈ దేవుని వాక్యము